సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఇందులో సప్తశక్తి సంఘం కార్యక్రమం జరిగింది. సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థిని శ్రీమతి బొంత గోమతి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. మాతృమూర్తులలో ప్రేరణ కల్పించేందుకు సప్తశక్తి సంఘం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇక మహిళల్లో ఉన్నటువంటి 7 శక్తులను వెలికి తీసేటువంటి విధంగా కూడా కార్యక్రమం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి తల్లి ఒడే మొదటి బడి అని అన్నారు. తల్లి యొక్క పెంపకం బట్టే కుటుంబం ఉంటుందన్నారు. కుటుంబం నడవడిక బట్టే సమాజం తయారవుతుందని అన్నారు. సమాజం సజావుగా ఉంటే దేశం డెవలప్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 500 మంది మాతృమూర్తులు పాల్గొన్నారు. మనము 2 కాలాంశాలు తీసుకున్నాం. దీంట్లో ఒకటి వచ్చేసి కుటుంబ ప్రబోధన మరియు పర్యావరణము, రెండవది భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర. ఈ విషయాలపైన మన తల్లులకి అవగాహన కల్పించడం గురించని మనకి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు BHLలో మన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాలలో ఈరోజు మన సప్తశక్తి సంఘం 150 మంది పైగా మాతృమూర్తులతో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి మనకి కుటుంబ ప్రబోధన తీసుకోవడానికి మనకు వచ్చిన వక్త కుమారి అన్నదానం సీతా గాయత్రి గారు. వీరు రాష్ట్ర సేవికా సమితి, మన ఫీమేల్ లేడీ RSS అని పిలుస్తాము, రాష్ట్ర సేవికా సమితి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వారు ఈరోజు మనకి ఇక్కడ ఈ విషయం పైన మనకి మార్గనిర్దేశనం చేయడం జరిగింది. మనము 2 కాలాంశాలు తీసుకున్నాం. దీంట్లో ఒకటి వచ్చేసి కుటుంబ ప్రబోధన మరియు పర్యావరణము, రెండవది భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర. ఈ విషయాలపైన మన తల్లులకి అవగాహన కల్పించడం గురించని మనకి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నదిలో